ఇట్లో మంచిగా చేపల పులుసు జొన్న రొట్టె పెట్టుకొని తింటుంటే అబ్బబ్బబ్బా స్వర్గం ఎక్కడో లేదు నా ప్లేట్లోనే ఉందా అనిపించేసిందండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ ఇలా డ్రైగా వేయించుకుంటున్నాను అనమాట. ఇంకా ఉప్పు కారం పసుపు కలిపేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు వేసుకొని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న టమాటాస్ వేసుకొని ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేపలు అయితే వేసేసి ఒక 2 minutes కలిపేసి పెట్టాలి. తర్వాత కొబ్బరి అండ్ ఆనియన్స్ అండ్ గసగసాలు అండ్ దాంట్లోనే ఇంకా మొత్తం మసాలాలు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ వేసేసి 2 minutes అలా వదిలేయాలి. తర్వాత చింతపండు పులుసు వేసేసి ఫైనల్గా కొంచెం వాటర్ వేసి ఒక్క 5 minutes మగ్గించాలండి. ఇంకా ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసి అలా ఒక రౌండ్ తిప్పేస్తే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అనమాట. వాటరీ లేకుండా